మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏ విధంగా అక్రమ కేసులు ఎదుర్కొన్నామో. వేదిక ముందర ఉన్నటువంటి మీరు, వేదిక వెనక ఉన్నటువంటి మనమందరము కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టించుకొని ప్రతి ఒక్కరము కూడా నిద్ర లేని రాత్రులు గడపడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం ఎక్కడైనా స్వేచ్ఛగా మీటింగ్ పెట్టుకోవాలన్నా, లేకుంటే ఎక్కడైనా ధర్నాలు చేయాలన్నా రాత్రికి రాత్రే మన అందరినీ కూడా తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టి అక్రమంగా, అదేవిధంగా ధర్నాలు పెట్టకుండా ఆఖరికి ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలంటే బీటీ రోడ్ల మీద ఒక జీవోను తీసుకొచ్చి జీవోను అడ్డం పెట్టుకొని ఆ రోజు మన అందరికీ కూడా ఎక్కడ కూడా నిరసనలు కూడా తెలియజేయకుండా చేసినటువంటి నాయకు ఆ రోజు గత ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు యువగలం యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు సృష్టించారు. అడుగు అడుగున ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి మాట్లాడడానికి అవకాశం లేకుండా మైకును సైతం లాక్కొని ఒక్క అడుగు ముందుకు వేయలేమంటే ఆ రోజు మీరు ఎన్ని పెట్టినా తన నోరే మైకు అని చెప్పి ఆ రోజు పాదయాత్రను పెట్టి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.